సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ వైకీపీ వివోఏ ఉద్యోగులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఆందోళనకు దిగారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వైకేపీ వివోఏల ఉద్యోగ సంఘం సిఐటియు ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆందోళనకు దిగారు. ముందుగా పట్టణంలో నిరసన ర్యాలీ చేసి కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మరాజు మాట్లాడుతూ వివోఏలకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేసి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు అభివృద్ధి పరంగా అవగాహన కల్పిస్తున్న వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించి 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన వారికి నిలుపుదల చేసిన వేతనాలను, తమ జీత బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కాకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోన సుమారు దగ్గర 28,000 మంది మేము పనిచేస్తూ ఉన్నాము. స్త్రీలని మేము చైతన్యపరిచే సంఘాలుగా ఏర్పరిచే వాళ్ళకి చేదోడు వాదులుగా మేము ఉంటూ లింకేజీలు అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాము. ఇలాగే మన్యం జిల్లాలోన 437 మంది మేము ఉన్నాము. నేటికి ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా 5 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి. అలాగే మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గత ఏప్రిల్లో మేము విజయవాడలో భారీ ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం ఉన్న సీఎం గారు పర్ల రామయ్య గారిని పంపించారు. మా ప్రభుత్వాన్ని మీరు నమ్ముకోండి, మేము వచ్చిన వెంటనే 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు అనేది మేము చేస్తామనేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ హామీని మేము ఇప్పుడు అమలు చేయాలనేసి మేము ఇప్పుడు కోరుతూ ఉన్నాము. మేము గొంతమ్మ కోరికలు మేము కోరుకోవడం ఎట్లేదు. కనీస వేతనం మాకు 16,000 ఇవ్వాలి అనేసి, అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనేసి, మేము చనిపోయిన ఏమైనా సరే మాకు ఎటువంటి పాలసీలు అయితే లేవు కాబట్టి నిరంతరము పేద మహిళలను మేము చావ చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈ 3 సంవత్సరాల సర్కులర్ మన్ని రద్దు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడ్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బిఓలందరినీ కలుపుకొని అన్ని రకాల సంస్థలను, అన్ని రకాల ఈ అంగన్వాడీ అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, అవుట్ సోర్స్ ఉద్యోగులందరినీ కలుపుకొని భారీ ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కనుక మా సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలనేసి కోరుకుంటూ ఉన్నాం.